నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారోట్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిసిటీ అక్క. నమస్తే వనజిక. నమస్తే జాహ్నవి. వనజిక, మరి అమావాస్య వస్తుంది, ఏకాదశి అమావాస్య రెమెడీస్ కంపల్సరీ వనజకి ఇవ్వాల్సిందే. ఒక్కటి మిస్ అయినా సరే ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో మీరు ఇచ్చే రెమెడీస్ వల్ల అంటే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అది చాలామంది కమెంట్స్ రూపంలో కూడా చెప్తూ ఉంటారు. సో అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య నాకు. సో రెమెడీస్ చాలా బాగుంటుంది, మేము ఫాలో అవుతున్నామని కూడా చెప్తున్నారు. సో మరి ఈ అమావాస్య స్పెషాలిటీ ఏంటి? ఈ అమావాస్యకి ఎలాంటి రెమెడీస్ చేయాలక్క? ఈ అమావాస్య ఆషాఢ అమావాస్య కదా, ఆషాఢ మాసం అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేది శ్రావణం. సో ఈ అమావాస్య నక్షత్ర అమావాస్య అని కూడా అంటారు. సో ఏ అమావాస్యకైనా కానీ మనం చేయాల్సిన కొన్ని ఉంటాయి. ఈ అమావాస్య రోజు ఎక్కువగా మనం చేసేది ఏంటి? పితృతర్పణాలు అవి వదులుతూ ఉంటారు కదా, తిలతర్పణాలు అంటారు. అవి చేయడం చాలా ఈసారి కూడా కంటిన్యూ చేయడమే ఈసారి. ఓకే, ఎందుకంటే మన లైఫ్లో ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా ఏమున్నా ఓకే, మనం ఎంతైతే దేవుడికి పూజ చేస్తామో, ఎంతైతే భగవంతుడికి మనం అభిషేకాలు, అర్చనలు, పూజలు, అలాగే మన పెద్దవాళ్ళకి, యాన్సిస్టర్స్కి అందరికీ ఓకే, వాళ్ళకు కూడా మనము చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. సో అందుకనే ప్రతి అమావాస్యకి ఎటువంటి పరిస్థితుల్లో అన్నా అంటే మనం వాళ్ళకి ఎంత కనెక్టెడ్గా ఉన్నాము. నేను మా తాతగారికి క్లోజ్ కాదు, నేను మా మామగారికి క్లోజ్ కాదు. కొంతమంది అంటారు మేము ఏం చెయ్యము అంటారు. కానీ ఏంటంటే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కదా, మన ఫ్యామిలీలో ఒకరు. అంటే మీ ఫ్యామిలీ తరఫున ఏదో ఒకటి వాళ్ళకి వెళ్ళాలి. ఓకే, సో వాళ్ళకి ఆ రోజు ఏ అమావాస్య రోజైనా ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, మీకు మీ పెద్దవాళ్ళకి, మీ ఎవరైతే మీతో ఇంకా లేరో వాళ్ళకి ఈరోజు వాళ్ళ పేరు మీద ఏదైనా దాన ధర్మాలు చేయడము, వాళ్ళకి తర్పణాలు వదలడం, వాళ్ళ పేరు మీద మనం అంటే బియ్యం ఇవ్వడం అంటాము, లేకపోతే వాళ్ళకి స్వయం పాకం ఏదైనా ఎవరైనా పిలిచి ఇచ్చేయడం. ఇది నంబర్ 1. ఇది రెండోది ఏంటంటే, అమావాస్య లక్ష్మీ అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు కదా. సో ఆ రోజు సాయంత్రం ఎవరైతే పూజ చేయాలి, ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కానీ, అంటే వాళ్ళకు ప్రతి దాంట్లో ఆటంకాలు వస్తూ ఉంటే కనుక సాయంత్రం పూట అమ్మవారికి దీపాలు వెలిగించడం, అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావడం, ఇది చేస్తే మనకున్న ఇటువంటి బాధలు పోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈసారి చేయాల్సింది ఎవరికైనా పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా వాళ్ళకి అంటే ఎవ్రీ టైం సిక్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సీజన్ కూడా అట్లాంటిదే. కానీ అండ్ దాంతోపాటు మామూలుగా కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి సిక్ అవుతున్నారు అన్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏం చేస్తారంటే, మనం ఫాలో అయ్యేది దిష్టి తీయడం. అవును కదా, మన సౌత్లో కల్చరే అది. ఎవరన్నా మేమన్నా అన్నా కానీ మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతిసారి అంటాం. అండ్ చాలాసార్లు దిష్టి తీయగానే మనకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది పోవడం అట్లాంటిది ఉంటుంది కదా. సో ఈసారి ఏం చేస్తారంటే, ఒక నిమ్మకాయ తీసుకొని ఎవరైతే పిల్లలకి దిష్టి ఉందో అనుకుంటారో, పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఎవరికైనా వాళ్ళ చుట్టూరు ఈ నిమ్మకాయను ఒక 7 సార్లు తిప్పి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 14 సార్లు అది ఒక 4 ముక్కలు చేసి ఎక్కడైనా ఒక 4 రోడ్ దగ్గర 4 దిక్కుల్లో అది ఆ నిమ్మకాయని పాడేసేయడం. ఓకే, ఇంకా బిజినెస్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఓకే, ఈ అమావాస్య రోజు ఏం చేస్తారంటే, అంటే బిజినెస్ అంటే బేసికలీ మనకి బిజినెస్ చేయడానికి కానీ, బిజినెస్ బాగుండాలి అంటే కొన్ని గ్రహాలు మనకి ఫేవర్గా ఉండాలి. ఆ గ్రహాలు ఫేవర్గా, ఆస్ట్రాలజీ ప్రకారం ఆ గ్రహాలు ఎప్పుడైతే ఫేవరబుల్గా ఉండవో మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ఆషాఢ అమావాస్య రోజు మీరు ఏం చేస్తారంటే, ఒక గోధుమ పిండితో ఒక చపాతీ తయారు చేసి దాంట్లో వీలైతే కొంచెం నువ్వుల నూనె వేయండి అందులో. ఓకే, వేసి అందులో కాస్త పంచదార వేసేసి దాన్ని ఇది చేసి ఏదైనా నల్ల కుక్కకి తినిపించేసేయండి. అంటే మీరు అక్కడ వదిలేయొద్దు. తినిపించాలి అంటే కనుక, అంటే ఎక్కడ కనపడుతుంది నల్ల కుక్క మాకు దొరకట్లేదు అంటే, నార్మల్ ఎనీ డాగ్కి ప్రిఫరబుల్లీ బ్లాక్ డాగ్ ఉంటే కనుక ఈ ప్రొసీజర్ ఈసారి చేయండి. అంటే అక్కడ పెట్టి వదిలి రాకూడదు, తినే వరకు ఉండాలి అంతే. అట్లా ఉంటే మీకున్న ఏదైతే బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా వాటి నుంచి బయటకు రావడానికి ఈసారి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఒక్కసారి స్టార్ట్ చేశాక ప్రతి అమావాస్యకి ఇవే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ రోజు అమావాస్య రోజు మార్నింగ్ సూర్య భగవానుడికి ఒక రాగి చెంబులో నీళ్లు
ఒకటి తర్పణం వదిలేసేయాలి ఆ రోజు మార్నింగ్ మాత్రం. అది ఎవరు స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చమ్మా. అందులో కాస్త ఏంటంటే అందులో ఎర్ర ఫ్లవర్ ఒకటి కొంచెం బెల్లం వేసి సూర్య భగవానుడికి, అంటే ఐ థింక్ లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నా. సో ఇది మాత్రం అమావాస్య రోజు చేయడమే ఇది. ఓకే, ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మెల్లిమెల్లిగా ఎవ్రీ మంత్ ఎవ్రీ అమావాస్యకి మనం ఇలా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా చేంజెస్ చూస్తాం లైఫ్లో. మనకు అవే అంటే కాస్త ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది అనమాట. మనం అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ అమావాస్య రెమెడీస్ ఎక్కువగా ఎందుకు చేస్తామంటే మనకి ఎక్కువ మనశ్శాంతి ఉండకుండా ఉండడం కదా, ప్రతి దాంట్లో ఆటంకాలు రావడము, అందరితో దెబ్బలాట్లు అవ్వడం, ఇట్లాంటి టైంలో అందులో నుంచి బయటకు రావాలి అన్నప్పుడు ఇవి చేయడం. ఇంకొకటి ఏంటంటే చేయగలిగిన వాళ్ళు ఈరోజు 7 రకాల ధాన్యాలు కలిపి ఓకే ఏదైనా పక్షులకి వేసేయడం. అన్నీ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇట్లా 7 టైప్స్ కలిపేసి ఏదైనా పక్షులకి మీకు ఎంత వీలైతే అంత. మన దగ్గర చాలా ప్లేసెస్ ఉంటాయి, ఎక్కువగా పావురాలు, ఎక్కువగా కాకులు ఉన్న ప్లేసెస్ చాలా ఉంటాయన్నమాట. కబూతర్ ఖానా ఏవేవో పేర్లు ఉన్నాయి యాక్చువల్గా. అట్లా ఎక్కడికైనా వెళ్ళి అవి వేసి అమావాస్య రోజు అవి తినేలాగా చూస్తే స్లోగా ఇంప్రూవ్మెంట్ మీ లైఫ్లో మెల్లిగా అయ్యే చేంజెస్ చూస్తూ ఉంటారు. అక్క, అమావాస్య అనగానే రాత్రికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా, ఈ అమావాస్యకి రాత్రి చేయవలసిన నియమాలు ఏమైనా ఉంటాయి? అంటే ఏమైనా దిష్టి తీయడం ఇలాంటివి అన్నారు కదా ఆల్రెడీ, సో అలాంటివి రాత్రి తీయాలా పగలు తీయాలా? ఈవినింగ్ తీస్తేనే మంచిది. అండ్ ఆఫ్టర్ 6 అండ్ గుమ్మడికాయ చేంజ్ చేసుకోవడం ఇంటి ముందు అది. అండ్ చాలా ప్లేసెస్లో ఈ అమావాస్య, ఆషాఢ అమావాస్య, నక్షత్ర అమావాస్య అంటారు కదా, రైతులకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళ నాగలికి పూజ చేస్తారనమాట కొన్ని ప్లేసెస్లో, కొన్ని పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఆ నాగలికి ఈరోజు పూజ చేస్తే పంటలు బాగా పండుతాయి అని అంటారనమాట. సో అట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దిష్టి ఎప్పుడు తీసినా సాయంత్రం పూట తీస్తేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అంటారు. చీకటి పడ్డాక సన్సెట్ అయిన తర్వాత తీయడం. అండ్ అమావాస్య రోజు మనం ఎంత ఎక్కువగా ఈవినింగ్ దీపాలు పెట్టగలిగితే, లక్ష్మీ స్తోత్రాలు అవి చదువుకోగలిగితే, ఆ రోజు మనకి ఎవ్రీ అమావాస్యకి మార్నింగ్ మీరు చేసే ఇవన్నీ పెద్దవాళ్ళకి చేసే పూజలు అవన్నీ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన దానాలు అవన్నీ ఇచ్చి, సాయంత్రం పూట కొంచెం లక్ష్మీ అమ్మవారి పూజలు అవి చేసుకుంటూ ఇంటి బయట దీపాలు పెట్టడము, ఎంత వెలుగుగా ఉంచితే, ఎంత పాజిటివ్గా ఉంచితే. అండ్ అమావాస్య, పౌర్ణమి ఈ 2 days ఏంటంటే ఇల్లు ఏదైనా మనం ఇంట్లో ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి అంటే కొంచెం క్లీనింగ్ అట్లాంటివి పెట్టుకోవడం. ఎక్సెప్ట్ ఆ రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకోవడం. మిగతా రోజులు వస్తే కనుక ఇంట్లో కాస్త ఏదైనా క్లీనింగ్ అలాంటివి చేయడం. పాత వస్తువులు ఏదైనా మీరు ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంటే ఆ రోజు క్లీన్ చేసేయడం. మరి విరిగిపోయినవి అట్లా అందరికి ఇవ్వకండి, పనికిరానివి కొంచెం డిస్కార్డ్ చేసేసి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఈ రోజుల్లో మీరు మంచి వస్తువులు ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ముందు రోజు అమావాస్యకి అంతా క్లీన్ చేసుకుంటే ఫ్రెష్, అంటే నెగిటివ్నెస్ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు. సూపర్ అక్క, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, మరి అమావాస్య, ఆషాఢ అమావాస్య, శ్రావణ మాసానికి ముందు రోజు, ఆషాఢ మాసంలో చివరి రోజు. మరి ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి అనేక రకాల అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మీరు టారో కార్డ్కి సంబంధించి టారో కార్డ్ ద్వారా మీకున్నటువంటి సమస్యలకి పర్సనల్గా రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, వనజకి అపాయింట్మెంట్ తీసుకోండి.